ఈ సైబర్ క్రైమ్ కేసుల్లో మీ అకౌంట్ తెలియక ఇరుక్కుపోయి చాలా మంది డబ్బులు ఫ్రీజ్ అయిన సందర్భం ఉంటుంది. ఏం చేయాలో తెలియక చాలా మంది సైబర్ సెల్ కి పోలీస్ స్టేషన్లకి సంప్రదిస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసమే గ్రీవెన్స్ రిడ్రెసల్ మాడ్యూల్ అని ఒక వెబ్సైట్ ని పెట్టడం జరిగింది. ఈ వెబ్సైట్ లో మీరు ఏం చేయొచ్చు అంటే, ఫలానా సైబర్ క్రైమ్ తో నాకేం సంబంధం లేదు, అయినా కూడా నా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయింది అని మీ బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే ఉందో ఆ బ్యాంకు కాంటాక్ట్ చేస్తే బ్యాంక్ వాళ్ళు మీ కేవైసీ, బ్యాంక్ స్టేట్మెంట్ అన్ని పరిశీలించి మీరు సైబర్ క్రైమ్కి మీకు ఎలాంటి సంబంధం లేదు అని ఒక నిర్ధారణకు వస్తే వాళ్ళు వెంటనే ఈ రిక్వెస్ట్ని అప్లోడ్ చేస్తారు. ఆ రిక్వెస్ట్ అప్లోడ్ చేసినాక బ్యాంక్ అఫీషియల్, ఎవరైతే ఒరిజినల్ సైబర్ క్రైమ్లో డబ్బులు పోగొట్టుకుంటాడో ఆ విక్టిమ్, ఈ పోలీసు అందరూ కలిసి ఒక వీడియో కాల్లో మాట్లాడి డిస్కస్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ముగ్గురు స్టేక్ హోల్డర్స్ ఎప్పుడైతే మీకు సైబర్ క్రైమ్తో సంబంధం లేదు, తెలియక మీ అకౌంట్లోకి డబ్బు వచ్చాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పెట్రోల్ బంక్ ఉంటుంది, లేకపోతే హోటల్ ఉంటుంది, ఆ హోటల్లో ఎక్కడో ఎవరో సైబర్ క్రైమ్ చేసి సంపాదించిన డబ్బు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. దానివల్ల కొన్నిసార్లు ఈ పోర్టల్స్ సైబర్ క్రైమ్ ముద్దాయిల్ని పట్టుకునే క్రమంలో మీ బ్యాంక్ అకౌంట్స్ కూడా బ్లాక్ అవుతాయి. అట్లా మోసపోయిన అమాయకుల రక్షణార్థం ఈ పోర్టల్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఈ పద్ధతి పాటించి మీరు బ్యాంకులను సంప్రదిస్తే మీ అకౌంట్స్ని డీఫ్రీజ్ చేసుకొని మీ అమౌంట్ మీరు వెనక్కి తీసుకోవడం చాలా సులభం. కానీ దీంట్లో ఏదైనా తప్పుడు పత్రాలు సృష్టించినా, అబద్ధపు డేటా చెప్పినా, మీకు సైబర్ క్రైమ్తో సంబంధం ఉండి లేకపోయినా మీరు ఫోర్జ్ డాక్యుమెంట్ కానీ అట్లాంటివి ప్రొడ్యూస్ చేస్తే మీరు ఇంకా పెద్ద నేరంలో ఇరుక్కుంటారు.